దేవుడి స్తోత్రం హల్లెలూయా వందనాలు. దేవుని మాటలు దేవుడు మంత్రసానులకి మేలు చేశాడనమాట. ఎబ్రీ స్త్రీల్ని మగపిల్లలను చంపేయమని ఫరో రాజు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం చేయకుండా దేవుడికి భయపడి మగపిల్లలను బతికించారు కదా మంత్రసానులు. ఆ మంత్రసానులకి దేవుడు కార్యం చేశాడు, మేలు చేశాడు అన్నమాట. ఆ జన్మల కాడ వాళ్ళ పిల్లలను ఆశీర్వదించాడు అన్నమాట. మంత్రసానుల్ని దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పరవేయుడి, ప్రతి కుమార్తెను బతకనీయుడి అని తన జనులకు ఆజ్ఞాపించింది. హెబ్రీయులు కుమారులు పుడితే నదిలో పడమైన ఆజ్ఞాపించారన్నమాట. వాళ్ళ ప్రజలకి నదిలో పడమైంది, ఆడపిల్ల అయితే బతకను ఉండే అని చెప్పి ఆజ్ఞాపించాడన్నమాట. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు లేవీయుడు ఒకడో, లేవి వంశస్థుడు ఒకడో లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాను. లేవి వంశస్థుడు ఒకడు వచ్చి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాడు అనమాట. వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలల్లో వాణిని దాశాను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్ను కీలిపోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించును తెలుసుకున్నటకు వాని యొక్క దూరముగా నిలుచుండేను. వారికి అంటే ఆ పిల్లాడిని సుందరంగా ఉన్నాడు, పుట్టినప్పుడు మంచి సుందరంగా ఉన్నాడు అన్నమాట. పిల్లాడు బాగున్నాడు, అందంగా ఉండేటప్పటికి ఈ పిల్లాడిని మరి పెంచుతాకంటే పర్వరాజు ఆజ్ఞించాడు కదా, హెబ్రీయులు పిల్లలు పుడితే మగపిల్లల్ని చంపేయమని, ఏట్లో పడేయమని, నైలు నదిలో పడేయమన్నాడు అనమాట అని వాళ్ళ మనుషులకు ఆజ్ఞించాడు. ఈ పిల్లాడేమో సుందరంగా ఉన్నాడు, చూతే మంచిగా ఉన్నాడు, చూతకి అందంగా ఉన్నాడు, అన్నీ బాగున్నాయి. పిల్లాడు మంచిగా ముద్దు వస్తుంటే వీళ్ళకి పాపం ఆ పిల్లాడిని వాళ్ళకి తెలిస్తే తీసుకెళ్ళి నైలు నదిలో పడేస్తారని చెప్పి ఆ పిల్లోడిని దాచిపెట్టారన్నమాట. దాచిపెట్టి 3 నెలలు వచ్చేదాకా ఆ పిల్లోని దాచిపెట్టారు. 3 నెలలు వచ్చిన తర్వాత ఇక పిల్లాడు ఏడుపు తట్టుకోలేక మరి ఆ పిల్లని దాయలేక ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఆ పిల్లాడికి ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి మట్టి కీలు పోసి నైలు నదిలో జమ్ములో ఒడ్డున వదిలారన్నమాట. వదిలితే ఈ పిల్లాడికి ఏమి సంభవిస్తుందని ఈ మోసే అక్క దూరంగా ఉండి సాటి నుండి చూస్తుందన్నమాట. చూస్తుంటే ఫరో కుమార్తె స్థానమునకు చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఆ ఒడ్డున నడుస్తుండగా ఆమె నాసులోని ఆ పెట్టెలోను చూసి తన పనికత్త నొద్దకు పంపి దాన్ని ఇప్పి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో
ఒక దాదిని తీసుకుని వచ్చినా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, జీతం ఇచ్చేదని చెప్పింది ఆవిడ. మరి దేవుడు ఎట్టంటి కార్యం చేశాడో, ఆ బిడ్డ సొంత బిడ్డ, చనిపోవాల్సిన బిడ్డ, ఆ బిడ్డ తను నల్లి నదిలో పెడితే ఆ ఫరో కుమార్తె చూసేదటు దేవుడు సహాయం చేశాడో, ఆ ఫరో కుమార్తె నా నిమిత్తం ఈ పిల్లవాడిని పెంచు, నీకు జీతం ఇస్తాను అన్నమాట. సొంత కొడుకుని పెంచుతాకే జీతం ఇప్పేస్తున్నాడు ఆవిడికి. అసలు పిల్లవాడిని పెంచుతూ ఎట్లాగరా బాబు అని అనుకున్నప్పుడు ఇట్లా దేవుడు ఇలా కార్యం చేశాడనమాట. ఫరో కుమార్తె చూసేదాడు చేశాడు. ఫరో కుమార్తె కోసం ఆ బిడ్డను పెంచుతాకి సహాయం చేశాడు. ఆ బిడ్డ నేను జీతం ఇస్తాను అంది. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసినని చెప్పి అతనికి మోసే అని పేరు పెట్టాను. నీటిలో నుండి తీసిందిగా, అందుకనే ఆ పిల్లోడికి మోసే అని పేరు పెట్టిందన్నమాట. ఈ దాది పెంచి పెద్దవాడైనప్పుడు ఆ ఫరో కుమార్తె దగ్గరికి తీసుకెళ్ళి అప్పచెప్పింది. అప్పచెప్తే అప్పుడు ఆ ఫరో కుమార్తె పేరు పెట్టింది. ఈ కుర్రాడిని నీటిలోని తీసాం కాబట్టి ఇతని పేరు మోసే అని పేరు పెట్టింది. మోసే అని పేరు పెట్టిందన్నమాట. మోసే అంటే నీటిలో తీయబడ్డనమాట. ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనుల వద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుడు కొట్టుట చూసెను. ఇటు అటు తిరిగి చూసి ఎవడును లేకపోగా ఆ ఫిలిష్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టాను. అటు ఇటు చూసి ఆ హెబ్రీని కొడుతున్నాడు కదా ఐగుప్తీయుడు, ఆ ఐగుప్తీయుని చంపేసాడు అనమాట. ఆ ఐగుప్తీయుని చంపేసి ఎవరు లేరని ఇసుకలో పూడ్చిపెట్టాడు అనమాట. ఎవరు చూడలేదు అనుకుని మెల్లకుండా చెప్పి వెళ్ళిపోయాడు. పరో అంతఃపురంకి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే అతడు ఇసుకలో కప్పెట్టాను. మర్నాడు అతడు బయట నడిచి వెలుస్తుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుతుండిరి. అప్పుడు అతడు న్యాయము చేసిన వాడిని చూసి అన్యాయం చేసిన వాడిని చూసి నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుదు అని అడగగా, అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పునిగాను నియమించిన వాడు ఎవడు? మా మీద నిన్ను అధికారిగా తీర్పునిగా నియమించిన వాడు ఎవడో? మా మధ్యకి వచ్చి మాకు చెబుతున్నావు నువ్వు, మా మధ్య నిన్ను తీర్పుగా పెట్టిన వాళ్ళు ఎవరో అని అడుగుతున్నాడనమాట. నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను నువ్వు చంపలేనని అనుకొనిస్తున్నావా అనేను. ఆ ఐగుప్తిని చంపుతూ ఎవరు చూడలేదనుకున్నాడు మోసే. చూడలేదనుకుని ఉంటే ఈ హెబ్రీయుడు చెప్పేశాడు, ఏంటి మా ఇద్దరికి తీర్పు చెప్తున్నావు, నువ్వేమన్నా మంచివాడువా? నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపుదామని చూస్తున్నావా నువ్వు అని చెప్పాడన్నమాట. అనేటప్పటికి మోసే భయపడ్డాడు. ఎవరు చూడలేదనుకున్నాను నేను, చూసారు కోసం ఇది ఆ నోట రాజు దగ్గరికి వెళ్తే రాజు నన్ను బతుకున్నాడు, రాజు నన్ను చంపేస్తాడు అని చెప్పేసి మోసే
అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. మోసే నిత్యముగా ఈ సంగతి బయలుపడాననుకుని భయపడాను. ఫరో ఆ సంగతి విని మోసేను చూశాను. కానీ మోసే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. మిద్యాను దేశంలో ఒక బావి వద్ద కూర్చున్నాడంట. ఫరో చంపుదామని చూస్తుంటే ఫరోకి దొరకకుండా పారిపోయి మిద్యాను దేశం వెళ్ళిపోయాడు అనమాట. మిద్యాను దేశంలో ఒక బావి ఉంది, ఆ బావి కాడ కూర్చున్నాడు అనమాట. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలు ఉన్నారంట. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు సేది తొట్లను నింపుచుండగా ఆ మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోసే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. అంటే వీళ్ళు నీళ్ళు పెడుతుంటే కొందరు వచ్చి ఎదురించి గొడవపడ్డారన్నమాట. గొడవపడితే అప్పుడు మోసే వీళ్ళకి సహాయం చేశాడు. సహాయం చేసి వాళ్ళ నుంచి రక్షించి ఈ గొర్రెలకి నీళ్ళు పెట్టాడనమాట. నీళ్ళు పెడితే వారు తమ తండ్రి అయిన రగుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితురా నేను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి ఒడిగా నీళ్లు సేది మందకు పెట్టనగా అతడు తన కుమార్తెతో అతడెక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతన్ని పిలుచుకుని రండని మోసే నేను అతన్ని ఎలా విడిచిపెట్టి వచ్చారో నీరు తోడిపోతే అతనికి మనం ఇప్పుడు మాట సాయం చేస్తేనే థ్యాంక్స్ చెబుతాము. ఆయన మీకు ఎంతో సాయం చేశాడో, గొర్రెలకి ఆ నీళ్ళు పెట్టాడో, వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించి గొర్రెలకి నీళ్ళు పెట్టాడో, అతన్ని ఇంటికి తీసుకురండి, భోజనం చేస్తాడో అని చెప్పాడనమాట. చెబితే మోసే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించాను. ఆ మనుషులతో నివసించుటకు మోసే సమ్మతించాడంట. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోసేకిచ్చి ఆమెకి మోసేకిచ్చాడంట. వాళ్ళ కుమార్తెని సిపోరాను మోసేకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసేటప్పటికి ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోసే, నేను అరణ్య దేశంలో పరదేశినై ఉంటిననుకుని వానికి గెస్సాము అని పేరు పెట్టాను. గెస్సాము అని పేరు పెట్టాడనమాట. నేను అరణ్యంలో తప్ప ఏమనగా దేవుడు నాకు సహాయం చేశాడో, దేవుడు ఇప్పుడు పిల్లడు పుట్టాడు కాబట్టి నాకు ఈ పిల్లవారు గెస్సమని పేరు పెట్టాడనమాట. ఆ పిల్లోడికి గెస్సమని పేరు పెట్టాడనమాట. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయి ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు సుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. అంటే వెట్టి పనులు చేయలేక దేవునికి మొరపెట్టారన్నమాట. దేవునికి మొరపెట్టుకున్నారన్నమాట. అప్పుడు దేవుడు వాళ్ళ మొరాలకించాడనమాట. వాళ్ళ మొరాలకించి వాళ్ళని అప్పుడు విడిపిస్తాలని నిర్ణయించుకున్నాడు దేవుడు. విడిపించాలని నిర్ణయించుకుంటే ఎవరో నమ్మకంగా ఉంటారని చూసుకుంటే మోసే కాబడ్డాడు. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలీను చూసెను.
దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడంట. ఆమె అబ్రాహాము ఇస్సాకు యాకోబులకి వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఈ మోసేని జ్ఞాపం చేసుకున్నాడు అనమాట. అట్లాగే అబ్రాహాము ఇస్సాకు యాకోబులు బట్టి మనల్ని కాడ దేవుడు దీవిస్తాడు అనమాట, ఆశీర్వదిస్తాడు అనమాట. అలాగే మనం దేవుడిని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుతుంది. దేవుడి మాటలు దీవించుగాక.